హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసేసింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ స్టార్ట్ చేసి 8 months అవుతుంది. 8 months అంటే చాలా ఎక్కువ టైం అనే నాకు అనిపిస్తుంది. చాలా ఎక్కువ టైం 8 months అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. దానిలో నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది చెప్తాను. నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారనేది కూడా చెప్తాను. నాకు 8 months కి నేను చాలా ఎక్కువ టైం అనుకుంటే, కొంతమంది 3-4 years కి కూడా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రారు, వాచ్ అవర్స్ రారు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు క్రియేటర్స్. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో నేను ఎలా సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకున్నాను, 0 నుంచి స్టార్ట్ చేసి అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక మోటివేషనల్ వీడియోగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. అలాగే చేసి సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు, డిసప్పాయింట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది. అందుకని మిస్ చేయకుండా వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా, సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా ఛానల్ ఫస్ట్ ఛానల్ పోయిందని చెప్పాను కదా, ఛానల్ పోయిందనే వీడియో కూడా పెట్టాను. దాన్ని ఒకసారి చూడండి, చాలా మందికి యూజ్ అవుతుంది ఆ వీడియో. చాలా మిస్టేక్స్ ఉన్నాయి దానిలో. చాలా మంది ఆ మిస్టేక్స్ చేస్తూనే ఉండుంటారు. సో అదైతే అందరికీ యూజ్ అవుతుంది. అందుకని నేను ఆ వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది. ఆ ఛానల్ పోయిన తర్వాత నేను వేరే ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అది కుకింగ్ ఛానల్ అనమాట. ఈజీ కుకింగ్ అనే కుకింగ్ ఛానల్. అది ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. రీసెంట్ గానే మానిటైజేషన్ అయింది. 1 month అవుతుంది అది మానిటైజేషన్ అయ్యి. దాంతో పాటుగానే నేను ఈ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఛానల్ పోయినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. మధ్యలోకి వెళ్ళి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చాకపోతే అసలు దాన్ని మనము ఆలోచించలేము. అందుకని చెప్పి బ్యాకప్ గా ఒక ఛానల్ ఉండాలి అని చెప్పి నేను ఈ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ప్యారలల్ గా నేను ఈజీ కుకింగ్ ఎప్పుడైతే క్రియేట్ చేశానో దాని తర్వాత 1 week కి ఈ ఛానల్ క్రియేట్ చేశాను. దానిలో కుకింగ్ పెడదాము, దీనిలో ఓన్లీ వ్లాగ్స్ పెడదాము అని అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్ గానే రన్ అయింది. కానీ ఈ ఛానల్ కొంచెం వెనకపడింది. ఎందుకంటే దానిలో నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. నాకు కన్సిస్టెంట్ గా వీడియోస్ నేను పోస్ట్ చేయలేదు. యూట్యూబ్ లో మెయిన్ సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది కన్సిస్టెన్సీ. సో నేను కన్సిస్టెంట్ గా వీడియోస్ అయితే పెట్టలేదు. చూసుకోండి, నా వీడియోస్ 15 days ఒకటి ఉంటుంది. ఒకసారి అయితే వరుసగా 1, 2, 3 రోజుల్లో పెడతాను. తర్వాత ఒక 15 days వరకు పెట్టను. అలా నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నాకు అస్సలు వీలు పడట్లేదు. 2 ఛానల్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అలా 2 ఛానల్స్ 2 పడవల మీద కాలు వేయడం మంచిది కాదు కదా. అదే నాకు అర్థమైంది. నేను ఆ ఛానల్ మీద ఫోకస్ చేసినట్టయితే ఆ ఛానల్ ఇంకా గ్రో అయ్యేది చాలా ఫాస్ట్ గా. ఆ ఛానల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఒకే ఛానల్ రన్ చేసుకున్నట్టయితే నా ఛానల్ ఇంకా ఎప్పుడో 1 lakh సబ్స్క్రైబర్స్ అయినా వచ్చేసి ఉండేవి. సో నేను 2 స్టార్ట్ చేసుకోవడం వల్ల రెండింటి మీద ఫోకస్ పెట్టలేకపోయాను. అది కుకింగే కాబట్టి రెగ్యులర్ గా కుకింగ్ వీడియోస్ ఏదో ఒకటి చేస్తాము. అది అప్పుడప్పుడైనా అప్లోడ్ చేస్తూ వచ్చాను. కానీ ఇందులో వ్లాగ్స్ నాకు చేయడానికి అవ్వలేదు. నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ చేద్దామని స్టార్ట్ చేశాను ఈ ఛానల్. కానీ అస్సలు స్టార్టింగ్ లో వ్యూస్ వచ్చేవి కాదు. తర్వాత నాకు అసలు చేయడానికి కూడా కుదరట్లేదు. ఇంకా ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నాను. చాలా వీడియోస్ వరకు పోస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ముందు మన వీడియోస్ ని పుష్ చేయాలి. చాలా వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత నాకు యూట్యూబ్ పుష్ చేసింది ఉగాది నుంచి నాకు కొంచెం వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒక 1600, 1500, ఒక 400-500 అయినా సరే వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు 5-10 వ్యూస్ వచ్చేవి అంతే. చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. నేను ఒక్క సబ్స్క్రైబర్ ని కూడా సబ్స్క్రైబ్ చేయించుకోలేదు. 0 సబ్స్క్రైబర్స్ తో స్టార్ట్ చేశాను. మా ఇంట్లో ఉన్న 4 ఫోన్లలో 4 సబ్స్క్రైబ్ చేశాను. అంతే తప్పితే ఇంకెవ్వరికి ఛానల్ గురించి చెప్పలేదు, ఎవరికి షేర్ చేయలేదు, ఎవరిని సబ్స్క్రైబ్ చేయించుకోమని అడగలేదు. ఎందుకంటే నా ఛానల్ పోయినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం వల్ల దానివల్ల మనకి యూజ్ లేదు. వాళ్ళు మన వీడియోస్ చూడకపోతే గనక యూట్యూబ్ వాళ్ళని స్పామ్ కింద కన్సిడర్ చేసి వాళ్ళ సబ్స్క్రిప్షన్ డిలీట్ చేసేస్తుంది. అది వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. కానీ మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఇదే రీజన్ అన్నమాట. సో అలాంటి వాళ్ళని మనం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకోవడం వల్ల యూజ్ లేదని చెప్పి నేను అస్సలు ఈ ఛానల్ అయితే అస్సలు సబ్స్క్రైబర్స్ ని నేను తెచ్చుకోలేదు. ఫస్ట్ నుంచి కూడా నా వీడియోస్ చూసి, నా షార్ట్స్ చూసి వచ్చిన సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పుడు 1000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేట్ అయితే అయ్యింది, కానీ జెన్యున్ గా వచ్చిన సబ్స్క్రైబర్సే మనకి కావాలి. అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మనం ఏ వీడియో పెట్టినా సరే చూస్తారు. మనం ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మనం ఏ వీడియో పెట్టినా చూడరు. దానివల్ల మనకి వ్యూస్ రావు, వాచ్ అవర్స్ రావు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించుకోవడం వల్ల అసలు యూజే లేదు. అందుకని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరైనా క్రియేట్ చేసినా చెయ్యాలి అనుకున్నా 0 నుంచే మీరు స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో ఒకరిద్దరు ఫోన్లో నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, మరి 0 ఉండదు కాబట్టి
చేసుకొని మీరు స్టార్ట్ చేయండి. మీ కంటెంట్ నచ్చి మీ వీడియోస్ నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక్క వీడియో క్లిక్ అయినా చాలు సబ్స్క్రైబర్స్ వాటికవే వస్తారు. నా కుకింగ్ ఛానల్లో నేను 8 months కష్టపడితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు మానిటైజేషన్ అయిన తర్వాత ఒక షార్ట్ వీడియో 1,80,000+ వ్యూస్ అయితే వచ్చాయి. దానికి 1300 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే చూడండి డిఫరెన్స్. నేను 8 months కష్టపడితే 1000 వచ్చారు. కానీ ఒక్క షార్ట్ వీడియో క్లిక్ అయ్యి 2-3 daysలోనే నాకు 1300 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలా ఒక్క వీడియో చాలు, మన లక్కీ వీడియో ఏదో ఒకటి ఉంటుంది, ఆ వీడియోకి మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. అలాగే ఈ ఛానల్లో కూడా జరిగింది నాకు. అలా వీడియోస్ పెడుతూ ఉండగా నాకు యూట్యూబ్ పుష్ చేసిన తర్వాత సరే వ్లాగ్స్కి రావట్లేదు అని చెప్పి నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి స్కీమ్స్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అలాంటివి పెడదామని చెప్పి ఒక 2-3 వీడియోస్ పెట్టాను. స్టార్టింగ్లో వాటికి బాగా వ్యూస్ వచ్చాయి. వాటిలో రైల్వేస్ గురించి నోటిఫికేషన్ గురించి ఒకటి పెట్టిన దానికి ఇప్పటికి 17,000+ వ్యూస్ అయితే వచ్చాయి. అదే ఫస్ట్ వీడియో క్లిక్ అయిందనమాట మన ఛానల్లో, ఈ ఛానల్లో. దాని ద్వారా నాకు వాచ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం 200 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. దాని తర్వాత పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి బాగానే వచ్చాయి వ్యూస్. మరి 1000sలో కాకపోయినా ఒకటి 10,000, 5,600, 2,000, 1,600 అలాగా 1000sలోనే వ్యూస్ అయితే వస్తున్నాయి. ఒక్కొక్క వీడియోకి తగ్గొచ్చు, ఒక్కొక్క వీడియోకి పెరగొచ్చు. కానీ మనం తగ్గాయని డిసప్పాయింట్మెంట్ అస్సలు అవ్వద్దు. ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ త్వరగా రావాలంటే మనం షార్ట్స్ ఎక్కువగా పెట్టాలి. ఒక్క షార్ట్ వీడియో క్లిక్ అయితే చాలు సబ్స్క్రైబర్స్ అలా వస్తూనే ఉంటారు. ఇప్పుడు లాస్ట్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అన్నప్పుడు కూడా నాకు ఒక షార్ట్ వీడియో క్లిక్ అయింది. దానికి 35,000+ వ్యూస్ వచ్చి దానికి సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు. 100+ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. సో అలా షార్ట్ వీడియోస్ ఒక్కటి క్లిక్ అయ్యి అదే మన లక్ బాగుంటే ఒకదానికి 1 million వ్యూస్ వచ్చాయంటే మీకు 1000sలో సబ్స్క్రైబర్స్ వస్తారు. సో షార్ట్స్ ఖచ్చితంగా పెట్టండి. లాంగ్ వీడియోస్ ద్వారా వాచ్ అవర్స్ వస్తాయి, షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారు. మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కానీ, లేదా 1000 సబ్స్క్రైబర్స్ 10 million షార్ట్ వ్యూస్ కానీ రావాలి. కానీ షార్ట్స్లో ఏంటంటే రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది. ఎవరికైనా నేనైతే లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ చేయమని చెప్తాను. షార్ట్స్ కూడా ప్యారలల్ గా పెట్టాలి, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రావాలి కాబట్టి. అదనమాట. 4,000 వాచ్ అవర్స్ అయితే 1 yearలో కౌంట్ చేస్తారు. అదే 10 million షార్ట్ వ్యూస్ అయితే లాస్ట్ 3 monthsలోనే రావాలి. 3 monthsలో 10 million షార్ట్ వ్యూస్ రాకపోతే మళ్ళీ వెనక్కి నుంచి 3 months కౌంట్ చేస్తారు. అలా వస్తుందన్నమాట. సో నేను షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు, ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ పెట్టాను. కానీ షార్ట్స్ కూడా 1-2 పెడతానే ఉన్నాను. వీక్కి 3 అయినా సరే పెడదామని చెప్పి నేను షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. లాంగ్ వీడియోస్ ఆపేసినప్పుడు కూడా నేను షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. దాని ద్వారా ఒక్కొక్క సబ్స్క్రైబర్ అయినా పెరుగుతూ వచ్చేవాళ్ళు. అలా నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యింది. నేను బయట వాళ్ళు ఎవరిని తెచ్చుకోలేదండి. నా ఛానల్లో నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సబ్స్క్రైబర్స్ అయితే. ఖచ్చితంగా చెప్తాను. మీరు కూడా అంతే. ఒకవేళ మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్లో ఖచ్చితంగా మన వీడియో చూస్తారు. నేను ఏది పెట్టినా చూస్తారు. వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం లేదు, నన్ను క్రిటిసైజ్ చేయడం కానీ, నెగిటివ్గా మాట్లాడడం కానీ, హేళన చేయడం కానీ అలాంటివి చెయ్యరు అనుకుంటే అలాంటి వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో షేర్ చేయొద్దు. యూట్యూబ్ హ్యాండిల్ ఇచ్చి ఆ హ్యాండిల్తో సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో ఒక 30 seconds అయినా చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అది ఒరిజినల్ కౌంట్ కింద కౌంట్ అవుతుంది. లేదు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకున్నారంటే షేర్ చేయడం వల్ల అవి వాట్సాప్ ద్వారా వచ్చాయని యూట్యూబ్కి తెలిసిపోతుంది. వాటిని స్పామ్ కింద కన్సిడర్ చేసి డిలీట్ చేసేస్తుంది. సో సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇలా వచ్చారనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకా వ్యూస్ గురించి, వాచ్ అవర్స్ గురించి, వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, యూట్యూబ్లో రూల్స్ ఏంటి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఎడిటింగ్ ఎలా చేయాలనేది దీని ముందు వీడియోలోనే పెట్టాను. ఎవరికైనా కావాలి అంటే చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ కూడా. సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇలా వచ్చారు. ఫైనల్గా నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.